బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు తెలియని వారికి ఏం చెప్పను. ఒకసారి పొరుగురు పెద్దలు పరమానందయ్య దగ్గరకు వచ్చి తమ ఊళ్ళో పురాణ కాలక్షేపం చేయాల్సిందిగా గురువుగారిని కోరారు. ఆ మాట విన్న వెంటనే గురువుగారికి ఓ ఆలోచన తట్టింది. ఎలాగైనా తన శిష్యులను పండితులుగా నిలబెట్టాలన్న తన కోరిక తీరే అవకాశం ఈనాళ్ళకు దొరికింది అనుకున్నాడు. వెంటనే పొరుగురు వారితో, ఇన్నాళ్ళు మీరు నన్ను ఎంతగానో ఆదరించారు. మీ గౌరవ అభిమానాలతో నన్ను ధన్యుని చేశారు. వయసు మీద పడటంతో ఇదివరకటిలా ప్రయాణాలు చేయలేకపోతున్నాను, చురుగ్గా కదలలేకపోతున్నాను. అంచేత ఈసారి పురాణానికి నా శిష్యులను పంపిస్తాను. మనోరంజకంగా పురాణం చెప్పడంలో వీరు దిట్టలే. నన్ను ఆదరించినట్లుగానే నా శిష్యులను ఆదరించగలరని మనవి అంటూ పొరుగురు పెద్దలకు నమస్కరించాడు పరమానందయ్య. ఆయన మీదున్న గౌరవంతో ఆయన మాటను మన్నించారు పొరుగురు పెద్దలు. మరుసటి రోజు పొద్దున్నే పొరుగురికి బయలుదేరింది శిష్య బృందం. సాయంకాలం పురాణ కాలక్షేపం మొదలైంది. ఒక శిష్యుడు లేచి ప్రజల ముందుకు వచ్చి పురాణ ప్రారంభానికి నాందిగా అందరికీ అభివాదం చేశాడు. అబ్బా, పరమానందయ్య గారి శిష్యులు ఎంత వినయ విధేయతలు కలవారు, భలే శిక్షణ ఇచ్చారు గురువుగారు అని పరమానందయ్యను తెగ మెచ్చుకున్నారు అక్కడ సమావేశమైన ప్రజలు. సోదరీమణులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు తెలుసా అని అడిగాడు శిష్యుడు. తెలియదు స్వామి, ముక్త కంఠంతో అన్నారు ప్రజలు. ఆ సమాధానానికి పెదవి విరుస్తూ శిష్యుడు, తెలియని వారికి నేనేం చెప్పినా ప్రయోజనం లేదు, అందుకని నేనేం చెప్పను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అవాక్కయ్యారు ప్రజలు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.